వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో ఇడ్లీ ఉప్మా ఎలా చేయాలి అని చూపిస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీలు అంటే ఇష్టపడిన వారికి ఈ మాదిరిగా డిఫరెంట్గా ఉప్మా చేసి పెట్టారనుకోండి, ఒక్క మెతుకు కూడా ఉంచకుండా మొత్తం తినేస్తారండి. అంత బాగుంటుంది ఈ ఇడ్లీ ఉప్మా. ఇంకా ఈ ఇడ్లీ ఉప్మాకు చట్నీ సాంబార్లు అవసరమే ఉండదండి. ఏ అవసరం లేకుండా ఈ ఇడ్లీ ఉప్మాని డైరెక్ట్గా అలాగే తినేయచ్చునండి. ఇడ్లీలు ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చునండి. లేదు అంటే మనం ఎప్పుడైనా చేసేసినప్పుడు మిగిలిపోతాయి కదండి, అప్పుడు కూడా ఇడ్లీలను వేస్ట్ కాకుండా ఇలా కూడా చేసుకొని తినచ్చునండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 5 ఇడ్లీలు తీసుకుంటున్నానండి. మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు తీసుకోండి. ఇలా ఇడ్లీలు అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు ఏ ఇడ్లీ అయినా వాడుకోవచ్చండి. రవ్వ ఇడ్లీలు కానీ లేదా ఇలా పిండితో చేసిన ఇడ్లీలు అయినా కానీ వాడుకోవచ్చును. అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఇడ్లీ ఉప్మాకు కొంచెం ఆయిల్ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయినాక అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు దోరగా వేయించుకోవాలి. శనగపప్పు దోరగా వేగినాక ఇందులోకి 1 ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. తరువాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను చిన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసినాక ఉల్లిపాయలు బాగా మెత్తబడతాయండి. ఎక్కువ ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుంటాం కాబట్టి. ఇక్కడ కొద్దిగానే ఉప్పు వేసుకుంటున్నాము. ఈ ఉప్పు కూడా ఈ ఉల్లిపాయలకు సరిపోతుంది అంతే అండి. ఉల్లిపాయలు 3 నుంచి 4 నిమిషాల లోపల మెత్తబడతాయండి. ఇలా మెత్తబడినాక ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిపెట్టాలండి. తరువాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడినాకే వేయాలండి. మనం ఒకసారి ఇడ్లీ ముక్కలు వేసాక మళ్ళీ ఉల్లిపాయలు మెత్తబడవు, కాబట్టి ఉల్లిపాయలు బాగా మెత్తబడినాకనే వేసుకోవాలి. ఈ ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలిపెట్టుకుని మూత వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకుని దించుకోవాలండి. Thanks for watching.